హలో అండి. ఇప్పుడు మనం లవ్ నెక్స్ట్ డోర్ డ్రామా 10th ఎపిసోడ్ చూడబోతున్నాం. హీరోయిన్ మదరు బ్యాగ్ చూసుకుంటుంది. హీరో మదరు ఇదేనా చూసేది, మర్చిపోయి నా దాంట్లో పెట్టేసినట్టుంది అని అనుకుంటుంది. అదేంటో రీడ్ చేయడానికి ట్రై చేస్తుంది. డిక్షనరీ కోసం హీరోయిన్ రూమ్లో వెతుకుతుంది. ఎందుకు ఇన్ని మెడిసిన్స్ యూజ్ చేస్తుంది అని అనుకుంటుంది. అసలు ఈ మెడిసిన్స్ అన్నీ దేనికోసమని చూస్తే అన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయని అనుకుంటుంది. అప్పుడే హీరో మదరు కాల్ చేస్తుంది. తనకి హెల్త్ బాగలేదని చెప్తుంది. హీరోయిన్ మదర్ని హీరో కోసం ఫుడ్ ప్రిపేర్ చేయమని అడుగుతుంది. ఆమె చేస్తాను అని నీ మ్యాగజైన్ నా బ్యాగ్లో పెట్టేసావని చెప్తుంది. ఆమె లేదు నేను పెట్టలేదు అని చెప్తుంది. హీరోయిన్కి క్యాన్సర్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళిద్దరూ ఇంటి లోపలికి వస్తారు. ఆమె ఎవరికి క్యాన్సర్ అని హీరోయిన్తో నీకు క్యాన్సరా అని ఆమెని హక్ చేసుకుంటుంది. ఏడుస్తుంది. పద హాస్పిటల్కి వెళ్దామని హీరో మదర్తో నీ హస్బెండ్కి కాల్ చేయని చెప్తుంది. హీరోయిన్ ఇప్పుడు నాకు బాగుంది, సర్జరీ చేయించుకున్నాను అని చెప్తుంది. ఆమె ఎప్పుడు అంటే హీరోయిన్ 3 years బ్యాక్ అని చెప్తుంది. ఆమె నువ్వు యూఎస్లో ఉన్నప్పుడా, నాకు అసలు ఎలా తెలియకుండా ఉండింది, ఇదంతా నిజమేనా అని అంటుంది. హీరోయిన్ సారీ చెప్తుంది. ఆమె హీరోతో నీకు ముందే తెలుసు కదా అంటే అతను లేదు ఇప్పుడే తెలిసింది అని అంటాడు. ఆమె ఇంటికి వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఫాదర్తో ఈమెకి క్యాన్సర్ ఉంది అని చెప్తుంది. అతను ఏం మాట్లాడుతున్నావని అంటాడు. ఆమె స్టమక్ క్యాన్సర్ ఉంది, మనకి చెప్పకుండా 3 years బ్యాక్ సర్జరీ కూడా చేయించుకుంది అని చెప్తుంది. అతను హీరోయిన్తో అది నిజం కాదు కదా అని అంటాడు. హీరోయిన్ మదరు ఆమె రూమ్కి వెళ్ళి ఆ టాబ్లెట్స్ అవి చూస్తుంది. ఆమె స్టమక్ని కూడా చూస్తుంది. తనకి స్కార్ ఉంటుంది. ఈ టాబ్లెట్స్ అన్నీ ఎందుకు అంటే హీరోయిన్ అవి విటమిన్ టాబ్లెట్స్ అని చెప్తుంది. హీరోయిన్ మదరు అసలు ఏం జరిగింది నిజం చెప్పు అంటే హీరోయిన్ 3 years బ్యాక్ నాకు స్టమక్ క్యాన్సర్ అని తెలిసింది, సర్జరీ చేయించుకున్నాను, ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను, ఇప్పుడు నాకు బాగుంది అని చెప్తుంది. ఆమె అందుకనే నన్ను మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుంది అంటే ఆమె అవును అని అంటుంది. హీరోయిన్ ఫాదరు వాడిని చంపేస్తాను అని అంటే హీరోయిన్ అతనిది ఏం తప్పులేదు, నన్ను చాలా కేరింగ్గా చూసుకున్నాడు, అతను ఇంకా ఎక్కువ సఫర్ అవ్వద్దని నేనే క్యాన్సిల్ చేసుకున్నాను అని చెప్తుంది. ఆమె మదరు నీకు పేరెంట్స్ అంటే జోక్ అయిపోయిందా, మాకు అసలు ఎందుకు ఇదంతా చెప్పలేదు అని అంటుంది. హీరోయిన్ ఫాదరు మేము ఎంత యూజ్లెస్ పేరెంట్స్ అయినా మాకు చెప్పాల్సిందే అని అంటాడు. హీరోయిన్ ఏడుస్తూ మీరు టెన్షన్ పడతారని చెప్పలేదు, తగ్గిపోయి చెప్దామనుకున్నాను అంటుంది. వాళ్ళ మదర్కి సారీ చెప్తుంది. అందరూ బాధపడుతూ ఉంటారు. హీరోయిన్ మదరు హీరోయిన్తో హార్ష్గా మాట్లాడినవి అవి గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. హీరో మదరు అతనికి ఫుడ్ తెచ్చి పెడుతుంది. హీరో నువ్వు నా రూమ్లోకి వచ్చావా అని అడుగుతాడు. ఆమెకి ఏమీ గుర్తుండదు. ఆమె హీరోతో నీకు నిజంగానే తెలియదా, 3 years బ్యాక్ బిజినెస్ ట్రిప్ మీద యూఎస్కి వెళ్ళావు కదా, నువ్వు తనని చూడలేదా అని అడుగుతుంది. హీరో అప్పుడు హీరోయిన్ని చూడడానికి వెళ్తాడు. కానీ ఆమె పక్కనే ఆమె బాయ్ ఫ్రెండ్ ఉండేసరికి మీట్ అవ్వకుండా వచ్చేస్తాడు. అప్పుడు నేను తన దగ్గరికి వెళ్ళుండాల్సింది, తను చాలా సన్నగా ఉందని చెప్పుండాల్సింది అని అనుకుంటాడు. అప్పుడు హీరోయిన్ అతనికి చాలాసార్లు కాల్ చేస్తుంది, మెసేజ్ చేస్తుంది, కానీ అతను అవాయిడ్ చేస్తాడు. హీరోయిన్ తనకి హెల్త్ బాగలేనప్పుడు ఆమె నన్ను కాంటాక్ట్ చేసింది, నేనే అవాయిడ్ చేశాను, ఆ సిగ్నల్స్ని నేనే మిస్ చేసుకున్నాను అని అనుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ బాగా ఏడ్చుంటారు. హీరోయిన్ ఫాదరు ఆమె కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తాడు. హీరో మదరు మిగిలిన ఫ్రెండ్స్ అందరికీ చెప్తుంది. సెకండ్ హీరోయిన్ మదరు మాట్లాడేది అప్పుడే ఆమె వింటుంది. సెకండ్ హీరోయిన్ దగ్గరికి వస్తుంది. ఎందుకు నాకు చెప్పలేదు అని అంటుంది. హీరోయిన్ చెప్పలేదు, తిట్టు కావాలంటే అని అంటుంది. ఆమె నేనేం చేయలేకపోయాను, నేను సేవ్ చేయలేకపోయాను అని అంటుంది. హీరోయిన్ ఎందుకు అలా మాట్లాడతావు అని అంటుంది. సెకండ్ హీరోయిన్ మీ పేరెంట్స్ బాగా ఏడ్చారా అంటే హీరోయిన్ అవును అని అంటుంది. ఆమె నేను ఏడవను అని ఆమెను హక్ చేసుకుంటుంది. హీరోయిన్ ఎయిర్పోర్ట్లో నువ్వు నన్ను చూసినప్పుడు ఇలా హక్ చేసుకొని ఉండాల్సిందే అని అంటుంది. హీరో ఫాదరు పేషెంట్స్ ఫైల్స్ చూస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఫైల్ కూడా వస్తుంది. హీరో
అతని ఫాదర్ని మీట్ అవుతాడు. హీరో ఫాదరు నీకు ఫోన్ చేయాలా వద్దా అని చాలా ఆలోచించాను అని చెప్తాడు. హీరో తన కండిషన్ ఏంటి అని అడుగుతాడు. అతను ఎంత నువ్వు నా సన్ అయినా పేషెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పకూడదు అని అంటాడు. తనని నా దగ్గరికి తీసుకొనిరా, నేను చెక్ చేసి చెప్తాను అని అంటాడు. సెకండ్ హీరోయిన్ వెళ్తూ ఉంటే సెకండ్ హీరో పిలిచినా ఆమె వినిపించుకోదు. అతను పిలవబోతే ఆమె కొట్టేసి తనే ఏడుస్తుంది. ఆమె అతన్ని ఇంటికి తీసుకొని వస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది, కావాలంటే హాస్పిటల్కి వెళ్దామని అడుగుతుంది. అతను నాకు బాగుంది, ఒక్క సెకండ్ నువ్వు కూర్చో, అసలు ఎందుకు ఏడ్చావని అడుగుతాడు. ఆమె నా ఫ్రెండ్ వాళ్ళ చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఆమె వేరే కంట్రీలో ఉండేది. నా ఫ్రెండ్కి క్యాన్సర్ 3 years బ్యాక్ సర్జరీ కూడా జరిగింది. నా ఫ్రెండ్కి రీసెంట్గానే తెలిసింది అని చెప్తుంది. అతను మీ ఫ్రెండ్కి చాలా కష్టంగా ఉండుంటుంది కదా అని అంటాడు. ఆమె అవును, కానీ తను ఏం బాధ లేనట్టు యాక్టింగ్ చేస్తుంది అని చెప్తుంది. అతనికి ఆమె ఎవరి గురించి చెప్తుందో అర్థమవుతుంది. ఆమె లాస్ట్కి హీరోయిన్ బాగలేదంటే నేను నమ్మలేకపోతున్నాను అని అంటుంది. నేను తన దగ్గర ఏడవను అని చెప్పాను అని అంటుంది. అతను కావాలంటే ఇక్కడే ఏడ్చేసి మీ ఫ్రెండ్ దగ్గరికి స్మైల్ చేస్తూ వెళ్ళు అని చెప్తాడు. నా డాటర్ కూడా నాకు ఒక మిరాకిలే. 2 years బ్యాక్ హాస్పిటల్ నుండి కాల్ వచ్చింది. వెళ్ళి చూస్తే నా డాటర్ మదర్ చనిపోయింది. నా డాటర్కి ఆపరేషన్ జరుగుతూ ఉన్నింది. ఇప్పుడు నాకు ప్రతిరోజు ఇంపార్టెంటే, తనని బాగా చూసుకోవాలి అని చెప్తుంటాడు. సెకండ్ హీరోయిన్ ఎందుకు హోల్డ్ చేసుకొని ఉన్నావు అని అతన్ని కిస్ చేస్తుంది. ఇద్దరు షాక్లోనే ఉంటారు. సెకండ్ హీరోయిన్ అతన్ని కొట్టి వెళ్ళిపోతుంది. అతను ఇంకా అలాగే షాక్లోనే ఉంటాడు. హీరో మదరు వైస్ మినిస్టర్ని మీట్ అవుతుంది. ఆమె నేను అడిగిన దాని గురించి ఏమైంది అని అడుగుతుంది. అతను నా ఆఫర్ గురించి ఆలోచించావా అని అడుగుతాడు. ఆమె బర్త్డే రోజు వైస్ మినిస్టర్ ఆమెని మీట్ అవుతాడు. ఆమె ఏంటి నేను జాబ్ మానేయాలా అని అంటుంది. అతను బ్రేక్ తీసుకో, చాలా కష్టపడ్డావని అంటాడు. ఆమె మినిస్టర్తో నేనే డైరెక్ట్గా మాట్లాడతాను అని అంటుంది. అతను వద్దు, నిన్నెక్కడికి అసైన్ చేయడం లేదు, నువ్వే వింటావు, వాలంటీర్గా రిటైర్మెంట్ అడుగుతారు నిన్ను అని చెప్తాడు. ఆమె అయితే నేనే యాక్సెప్ట్ చేయాల అని అంటుంది. హీరోయిన్ హీరోతో ఇంకా నా పైన కోపంగా ఉన్నావా, ఎందుకు ఫోన్ కూడా చేయలేదు, మా పేరెంట్స్ కూడా చాలా బాధపడుతున్నారు, నాకు తెలుసు ఇలాగే జరుగుతుందని, అందుకే నేను సీక్రెట్గా ఉంచాను అని అంటుంది. హీరో మా కోసం నువ్వు ఇలా చేసావా, నువ్వు నీ గురించి ఆలోచించుకున్నావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని, నిన్ను లవ్ చేసే వాళ్ళని హర్ట్ చేస్తున్నావు అని అంటాడు. ఆమెని తిడతాడు. ఆమె చెప్తే ఏమన్నా చేంజ్ అవుతుందా, నా వల్ల అందరూ సఫర్ అవుతారు అని అంటుంది. హీరో సఫర్ అయితే ఏమవుతుంది, నేను ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు నువ్వు నా పక్కనే ఉన్నావు, నా కోసం అన్నీ చేశావు, కానీ నువ్వు నన్ను ఏం చేయనియడం లేదు అని అంటాడు. ఆమె ఇంక చాలు అని వెళ్ళిపోతుంది. అక్కడికి హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చుంటాడు. అప్పుడు నేను ఇలాగే చేసి ఉండాల్సింది, హానెస్ట్గా అన్నీ చెప్పుండాల్సిందే అని అంటాడు. హీరో ఆమె చాలా పెయిన్గా ఉండిందా అని అడుగుతాడు. అతను అవును, కానీ ఆ పెయిన్ని బేర్ చేసింది అని చెప్తాడు. హీరోయిన్ మదరు ఆమె కోసం రూమ్లోకి వస్తుంది, కానీ ఆమె ఉండదు. ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టేసి ఉంటుంది. ఫోన్ చూస్తే తన రిపోర్ట్స్ వచ్చినట్టు మెసేజ్ వచ్చి ఉంటుంది. ఆమె హీరోకి కాల్ చేస్తుంది. హీరో తన కోసం అన్ని దగ్గర వెతుకుతాడు. లాస్ట్కి బీచ్ దగ్గరికి వెళ్తాడు. ఆమె బీచ్ దగ్గర ఉంటుంది. హీరో ఆమెని అరుస్తాడు. ఎక్కడికైనా వెళ్ళేప్పుడు చెప్పేసి వెళ్ళు అని అంటాడు. అందరూ ఎంత వరి అవుతున్నారో తెలుసా అని అంటాడు. ఆమె ఇక్కడ బాగుంటుందని ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది. హీరో ఇంకెన్ని హైడ్ చేస్తావు, నీకు డిప్రెషన్ కూడా ఉండింది, అది ఎందుకు చెప్పలేదు అని అంటాడు. ఆమె చాలు, నేను వెళ్ళిపోతాను అని అంటే హీరో ఆమెను ఎత్తుకొచ్చి వాటర్లో పడేస్తాడు. ఇప్పుడు రిఫ్రెషింగ్గా ఉందా అని అడుగుతాడు. ఆమె గట్టిగా అరుస్తుంది. హీరో అలాగే షౌట్ చెయ్యి, నువ్వు చాలా బాధపడుతున్నావు, అంతా ఎక్స్ప్రెస్ చెయ్యి అని అంటాడు. హీరోయిన్ ఎందుకు నా పైన కోపడుతున్నావు, బాగలేంది నాకు, ఎందుకు నన్ను తిడుతున్నావని అంటుంది. హీరో నీ పైన ఏం కోపం లేదు, నా పైన నాకు చాలా కోపంగా ఉంది, నువ్వు చెప్పాలనుకున్నది నేను వినలేదు అని అంటాడు. ఆమె ఎందుకు నాకు రిప్లై ఇవ్వలేదు,
ఎందుకు కాల్ చేయలేదు, ఫస్ట్ నీకే చెప్పాలనుకున్నాను, నేనెంత భయపడ్డానో తెలుసా, పేరెంట్స్కి చెప్పాలంటే భయం వేసిందని ఏడుస్తుంది. హీరో ఫోన్ ఇచ్చి మా ఫాదర్కి కాల్ చేయి, నీ రిజల్ట్స్ వచ్చాయంట అని చెప్తాడు. ఆమె చేసి మాట్లాడుతుంది. హీరో ఏం చెప్పాడు అని అడుగుతాడు. ఆమె ఏం కాలేదంట, ఇన్ఫెక్షన్ అయిందంట అంతే అని చెప్తుంది. హీరో ఆమెని హగ్ చేసుకుంటాడు, హ్యాపీగా ఫీల్ అవుతాడు. హీరో ఫాదర్ వైఫ్కి కాల్ చేసి ఎక్కడున్నామని అడుగుతాడు. అతను హాస్పిటల్ నుండి చాలా హ్యాపీగా వస్తాడు. కానీ అతను వచ్చేసరికి హీరో మదర్తో వైస్ మినిస్టర్ని చూస్తాడు. అతను బొకే అవి ఇస్తుంటాడు. అతను అక్కడి నుండి కోపంగా వచ్చేస్తాడు. హీరోయిన్ మదర్ వాళ్ళు తనకి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారు. హీరోయిన్ని తీసుకొస్తాడు. కానీ ఆ సర్ప్రైజ్ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. హీరోయిన్ ఇది ఎవరి ఐడియా అంటే అందరూ హీరోని చూపిస్తారు. వాళ్ళందరూ కలిసి హ్యాపీగా డిన్నర్ చేస్తారు. అందరూ కలిసి ఇంటికి వస్తారు. ఆమె అలా హ్యాపీగా ఉండడం ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చూస్తాడు. హీరో ఫాదర్ ఇంటికి వస్తాడు. సారీ లంచ్కి రాలేకపోయాను అని చెప్తాడు. ఆమె మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది. అతను నేను కూడా ఒకటి చెప్పాలి అని అంటాడు. అతను మనం డైవర్స్ తీసుకుందామని చెప్తాడు. హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఆమె కాల్ చేస్తాడు. నేను యుఎస్ వెళ్ళిపోతున్నాను, ఇదే లాస్ట్ కాల్ అని చెప్తాడు. నేను నిజంగానే నీకు ఎవరు కావాలో ఇక్కడ చూశాక తెలిసింది, మనం కలిసి స్పెండ్ చేసిన టైంని మర్చిపోవద్దు అని చెప్తాడు. హీరోయిన్కి ఏం చెప్పకుండా ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తాడు. ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అక్కడ ఉంటాడు. హీరో అతనితో నువ్వే కదా నాకు మెసేజ్ చేసింది అని అంటాడు. నేను ఆమెను తీసుకొచ్చాను, తనకి గుడ్ బై చెప్పొచ్చు అని చెప్తాడు. తనని చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. హీరోయిన్తో వెళ్ళి మాట్లాడు అని చెప్తాడు. ఆమె అతనికి థ్యాంక్స్ చెప్తుంది. అతనికి నీకు మంచి పార్ట్నర్ రావాలి అని చెప్తుంది. అతను నీకు ఆల్రెడీ ఉన్నాడు అని చెప్తాడు. నాకు అసలు తను నచ్చలేదు, కానీ నీకు అతనే కరెక్ట్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆమె ఏడుస్తూ ఉంటే హీరో తన కోట్ తీసి ఆమె పైన వేస్తాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం.